బకాయి పడిన ఫీజు రియంబర్స్ మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు రాకేష్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. నీట్ విజయం వేళ విదేశీ కుట్రలతో స్వదేశీ ద్రోహులు జవాన్లపై విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పరిశీలన చేయవచ్చు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు చేసి ఈ రోజు భారతదేశంలో వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళ పైన వెంటనే దేశద్రోహ కేసులు పెట్టాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు కదా, ఈరోజు ఏదైతే ఇక్కడ మేము విద్యార్థులు వెంట ఉంటామని చెప్పి చెప్తుండే కదా, రేవంత్ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయండి. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి. అప్పుడైతే మీకు నిజంగా విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉందని చెప్పేసి నమ్ముతాం. కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు మీ యొక్క నియంత్రిత పాలనను మానుకోకపోతే, ఈ యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే, ఉద్యోగ నోటిఫికేషన్లు 20,000కు పెంచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. నా పేరు రాకేష్, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్, ఏబీవీపీ.